శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం. ఓం సీతారామాభ్యాం నమః. శ్రీమద్ రామాయణంలో బాలకాండంలోని మొదటి 100 శ్లోకాల్లో నారద మహర్షి వాల్మీకి మునికి సంక్షేప రామాయణాన్ని బోధించాడు. అది బాలరామాయణంగాను, సంక్షిప్త రామాయణంగాను, శతశ్లోకి రామాయణంగాను ప్రసిద్ధి చెందింది. ఈ బాలరామాయణం వినటంతో పూర్తి రామాయణాన్ని విన్న ఫలం లభిస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తెల్లటి వస్త్రాన్ని ధరించినవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, చంద్రుడి రంగులో ఉన్నవాడు, 4 చేతులు గలవాడు, శాంతమైన ముఖం గలవాడు, అటువంటి మహాగణపతిని అన్ని విఘ్నాలు ఉపశమించాలనేటువంటి సంకల్పంతో ధ్యానించాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. శరదృతువులో ఉపాసించదగినది గనుక ఆమెకు శారద అని పేరు. శరదృతువులో నిర్మలమైన ఆకాశం ఉంటుంది కదా, ఆ ఆకాశంలో పూర్ణిమ చంద్రుడు మరీ అందంగా ఉంటాడు. శారదాదేవి శరత్ పౌర్ణిమ చంద్రుడిలాగా వెలిగిపోతూ ఉంటుంది ఎప్పుడు. ఆమె ముఖం తెల్లని పద్మంలా వెలిగిపోతూ ఉంటుంది. అందుకనే ఆ శారదామాతను ఎన్నో జన్మల నుంచి ఉపాసించినటువంటి వాళ్ళకే కవితాశక్తి. అందుకనే శారదామాతను ఉపాసించి ఎప్పుడు ఆమె అందరికీ కూడా పెన్నిది. అటువంటి శారదాదేవి ఎప్పుడు కూడా మా ముఖార విందంలో నివసించుగాక అమ్మవారిని మనం వేడుకుంటున్నాం. మనకెప్పుడు కూడా అమ్మవారు నాలుకలో ఉండని అని చెప్తున్నాం. ఓం సీతారామాభ్యాం నమః.